హాయ్ వ్యూవర్స్, ఈ షార్ట్లో మీకు శంకువు అనే పాయింట్, దాని యొక్క కొలతలు ఏ విధంగా ఉంటాయి అనేవి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క సబ్జెక్టు డెప్త్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఆర్ఆర్బి కానీ, జేఏఓ కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంకింగ్ కానీ ప్రతి దాంట్లో ఈ పాయింట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. మిస్ చేయకండి. ప్రాక్టీస్ చేస్తే చాలా బెటర్. మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక ఘనస్థితిలోని త్రిభుజం ఒకే అంశంపై భ్రమణం చేసినప్పుడు శంకువు ఏర్పడుతుంది. శంకువు భూమి వ్యాసార్థం ఆర్ ఎత్ హెచ్ ఏటవాలు ఎత్తు అవుతుంది. కాబట్టి ఈ విధంగా అనేక రకాలైన సూత్రాలతోటి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇన్ డెప్త్ సిలబస్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.